మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాడు. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అదే రీతిగా గడిచిన దినాలన్నీ కూడా మనల్ని కాపాడి మనల్ని దీవించి మన ప్రయాణాలలో మన రాకపోకలో మనకు తోడున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఈ 2025 సంవత్సరంలో ఈ యొక్క సిలువ దారంలో మనం ఉంటుండగా, శ్రమ కాలంలో మనం ఉంటుండగా, ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దాదాపుగా మార్చి 31వ తారీఖు మరి నేటితో ఈ యొక్క నెల కూడా ముగించబోతా ఉన్నాం. దాదాపుగా 3 నెలలు ముగించబోతా ఉన్నాము. దేవుడి 3 నెలలు మన పట్ల దేవుడు చూపించిన మేలన్నిటికీ జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రత్యేకంగా ఈ యొక్క వసంత కాలంలో, ఈ స్ప్రింగ్ టైంలో, ఉపవాస దినంలో మనం ఉంటుండగా నూతన చిగురింపు అనేది మన జీవితంలో ఆ నూతన చిగురింపు కలిగి జీవించాలని ప్రభు పేరటి తెలియజేస్తూ ఉన్నాడు. పాతదంతా కూడా గతించిపోయి ఇదిగో సమస్తము నూతనమైనదిగా, మనలో దేవునికి ఇష్టం లేని అన్నీ కూడా తీసేసుకొని దేవునికి ఇష్టడుగా జీవించడానికి కొన్ని వదులుకొని కొన్ని అత్తుకోవాల్సిన సమయం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి లెంట్ కాలంలో ఉపవాసం ఉంటున్న బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రత్యేకంగా మంచి మనస్సాక్షి కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరటి తెలియజేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి విషయంలో కూడా మరి దేవుడు చేసిన ప్రతి మేలుని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శ్రమ కాలము అనగానే మరి యొక్క సిలువని గురించి ధ్యానిస్తూ ఉంటాము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, సిలువ దేనికి సాదృశ్యం అనగానే శ్రమకు సాదృశ్యము. మన యేసు ప్రభు ఆ కల్వరి సిలువలో పడిన శ్రమకు సాదృశ్యంగా మన ముందు కనిపిస్తూ ఉంటుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా అలాంటి శ్రమ కలిగి జీవిస్తున్నామా లేదా ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలంటే, శ్రమ అనగానే ఏదో నొప్పి, భారము, మరి అనారోగ్యం అనేది కాదు, కానీ ఇతరుల గురించి శ్రమ పడడము, ఇతరుల శ్రమలో ఉన్నప్పుడు వారిని ఆదుకొనడము, ఇతరులు వారి కష్టంలో, దుఃఖంలో, బాధలు ఉన్నప్పుడు ఆ కష్టంలో, దుఃఖంలో మన వంతు సహాయం చేసి వారి యొక్క శ్రమను మనం కూడా తీసుకొని వారికి సహాయం చేయడమే సిల్వలో శ్రమకు సాదృశ్యమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. హృదయ కలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుంచి 28వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం నుంచి 28వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్న ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. సిలువను గురించి యేసయ్య తెలియజేస్తున్న మాటలు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, యేసయ్యని మనం వెంబడించాలంటే మన సిలువను మనం ఎత్తుకోవాలనే సత్యాన్ని ఇక్కడ యేసు ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యేసు ప్రభు తన శిష్యులను చూసి మరి రీతిగా మన అందరితో మాట్లాడుతున్న మాట, మరి ఎవరైనాను నన్ను వెంబడించిన గోరినెడల తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నాతో ప్రయాణం చేయాలని యేసు ప్రభు తెలియజేస్తూ ఉంటాడు. సిలువ దేనికి సాదృశ్యం అనగా చెప్పిన మాట ఏంటంటే, శ్రమకు సాదృశ్యము. ఇతరుల శ్రమలలో మనం పాలు పందుకోవడమే నిజమైన సిలువను మనం మోస్తున్నట్టు. అందుకే యేసు ప్రభు తన శిష్యులను చూసి ఈ మాట పలుకుతూ ఉంటాడు. 24వ వచనం చూసినట్టయితే, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడించ గోరినెడల తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా. దేవుని సంగమా దేవుని ప్రజలరా, యేసు ప్రభు తన శిష్యులను చూసి ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ఎవరైనను నన్ను వెంబడించిన గోరినెడల తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. యేసు ప్రభుని వెంబడింపవాలని అంటే మనం కూడా ఈరోజు ఈ సమయంలో కూడా దేవుని వాక్యం వింటున్న మనం అందరం కూడా ఆ సిలువ భారాన్ని మనం మోయవలసి ఉందే. ప్రతి ఒక్కరం కూడా మరి యేసు ప్రభుని వెంబడించే వారిగా మనం ఉండాలి అంటే, యేసు ప్రభు చెప్పిన మార్గంలో మనం వెళ్ళాలి అంటే, మనం కూడా సిలువను ఎత్తుకొని ముందుకు సాగిపోవాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవాలని యేసు ప్రభు చెప్తా ఉంటాడు. మరి సిలువ దేనికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాము? శ్రమకు సాదృశ్యమై ఉన్నది. మనం చూస్తాము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము, సిలువను గురించి నశించుచున్న వారికి వెర్రితనమే, కానీ మనకైతే దేవుని శక్తి అయి ఉన్నదే. మనకు దేవుని శక్తి అయి ఉండదనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే యేసు ప్రభు తన శిష్యులను చూసి మనల్ని కూడా చూసి మాట హృదయకల మాట్లాడుతున్న మాట ఏంటంటే, నన్ను వెంబడింపగోరిన వాడు తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను.
ప్రతి వానికి ఒక సిలువ ఉంటుంది. ఆ సిలువ భారంని మనం మోయాలి. అది స్వార్థ భారం కావచ్చు, ఆత్మల భారం కావచ్చు, లేదా దేవుని యొక్క మాటలను ఇతరులకు తెలియచేయడం కావచ్చు. ఆ భారంను మనం అందరి మీద ఉన్నదే. మనం రక్షణ పొందుకున్న తర్వాత ఇతరులను కూడా రక్షణ మార్గంలో నడిపించే బాధ్యత మన అందరిది ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సువార్త ప్రకటించబడాలి. అనేకులకు దేవుని మాటలు మనం తెలియచేయబడాలి. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మనం తెలియజేసినప్పుడు దేవుడే వారి జీవితంలో నూతన చిగురింపు అనేది పుట్టిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు యేసు ప్రభు తన శిష్యులను చూసి, నన్ను ఎంబడించిన గోరిన వాడు తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను ఎంబడింపవలెను. సిలువ ఆ శ్రమ భారం ఎత్తుకొని యేసుతో నడవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఒక మాట చెప్తాను. యేసుని వెంబడించిన వారు, యేసుతో నడిచేవారు, యేసు మార్గంలో వెళుతున్నప్పుడు మరణం వచ్చిన ఆ మరణం ఒక కాఫిన్ బాక్స్ ఉంటుంది కదా, ఆ ఒక బాక్స్ని పట్టుకొని వెళ్ళడమే. యేసు ప్రభు గురించి స్వార్థ ప్రయాణంలో ఎక్కడైనా మరణించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని కాఫిన్ బాక్స్ ఒక అర్థం తెలియజేస్తుంది. ఆ శ్రమలో, ఆ బాధలో, దుఃఖంలో మనం దేవుని యొక్కతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకవేళ మరణమే మనకు సంభవించినా కానీ ఆ మరణాన్ని కూడా ఎదుర్కొని ముందుకు సాగిపోవాల్సిందిగా సిలువ యొక్క సాదృశ్యం తెలియజేస్తూ ఉన్నది. ఒకవేళ మనం దేవుని వాక్యముని ఒకవేళ ఆ సిలువను మోయకపోతే మనము దేవుని యొక్క ఇష్టమైన పాత్రలు మనం కాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. మనం చూసినట్టయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం చూసినట్టయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం చూసినట్టయితే, తాను తన సిలువను ఎత్తుకొని నన్ను ఎంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను ఎంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అంటే సిలువ భారమును ఎవరైతే మోయలేకపోతారో, ఎవరైతే ఆ సిలువను తన సొంత సిలువను మోయలేకపోతారో, దేవుని యొక్క దృష్టిలో దేవుని యొక్క మార్గంలో అతడు దేవుని యొక్క పాత్రుడు కాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రతి వారు మన యొక్క సిలువను మనం మోయవలసి ఉంది. ప్రతి ఒక్కరు కూడా తాను ఉపేక్షించుకొని తన సొంత సిలువను ఎత్తుకొని మరి యేసు ప్రభుని వెంబడించవలసి వస్తుంది. ఒకవేళ యేసు ప్రభుని వెంబడిస్తున్నామని చెప్పి నువ్వు సిలువను ఎత్తుకోకపోయినట్టయితే నీవు దేవునికి పాత్రుడవు కాదు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే మనం లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం చూసినట్టయితే, లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని వాడు ఎడల వాడు నాకు శిష్యుడు కానేరడు. ఒకవేళ సిలువను మోయలేకపోతే, ఆ సిలువ భారం నువ్వు మోయలేకపోతే దేవునికి నువ్వు పాత్రుడవు కావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మరి సిలువను మోయడం అనేది శ్రమను మోయడమే. యేసు ప్రభు మన అందరి పాపంలో నిత్యము ఆ కల్వరి సిలువలో యేసు ప్రభు అవ్వెల చెల్లించాడు. నీ కొరకు, నా కొరకు, ప్రతి ఒక్కరి కొరకు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకు యేసయ్య ఆ కల్వరి సిలువలో ఆ పస్కా బలిగా మన పాపంలో నిత్యం ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ బలిగా మన అందరి నిత్యము ఆ వెల చెల్లించి మన అందరి నిత్యము రక్తం కార్చి మన అందరి నిత్యం చనిపోయి తిరిగి 3వ రోజు లేచి పునరుద్ధాడున ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ రోజు కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకవేళ మన జీవితంలో కూడా మన ఒక సొంత సిలువను మనం మోయలేకపోయినట్టయితే మనం దేవునికి పాత్రులము కాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నాకు శిష్యుడు కానేరడు. యేసు ప్రభు శిష్యులుగా మనం ఉండాలి. యేసు ప్రభు పరిచర్యలో మనవంతు మనం ఉండాలి అంటే మనము ఆ సిలువను మోయవలసి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. యేసు ప్రభు తన శిష్యులను చూసి మరి మాట పలికి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే తిరిగి మత్తయి సువార్తకు వచ్చినట్టయితే 16వ అధ్యాయం 24 వచ్చినప్పుడు, యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడించిన గోరిలా తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలను. తన ప్రాణంను రక్షించుకున్న వాడు దానిని పోగొట్టుకును. లోకానుసారంగా జీవించినప్పుడు, పాపంలో బ్రతుకుతున్నప్పుడు, పాపంలో జీవిస్తున్నప్పుడు మరి ఆ సిలువ భారంని మోయని వారు మరి కేవలము క్రైస్తవులుగా పేర్లు పెట్టుకొని క్రైస్తవులుగా జీవిస్తున్న వారి యొక్క జీవితాలు దేవునికి దూరంగా ఉన్నట్టయితే
ఒకరోజు వారు మరణిస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతారనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూసినట్టయితే ఎవడైనాను వెంబడింపనుకొని తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించి తన ప్రాణం రక్షించుకున్నవాడు దానిని పోగొట్టుకును. లోకానుసరంగా జీవించి లోకానుసరంగా బ్రతికినట్టయితే ఒకవేళ మరణించినప్పుడు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు, వాక్యానుసరంగా మనం జీవించినప్పుడు, మన సిలువను మనం ఎత్తుకొని అనేక మంది వారి శ్రమలలో మనం పాలు పొందుకొని మనం తోచిన సహాయాన్ని వారికి చేసినప్పుడు, వారిని బలపరిచినప్పుడు, వారి యొక్క జీవితాలలో మనం ఒక వెలుగును నింపినప్పుడు, మనం యేసు ప్రభు యొక్క సువార్త ప్రకారము మనం జీవించినప్పుడు, ఆ రీతిగా జీవించిన వరకు నిత్య జీవము అనుగ్రహించబడుతుందనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తావు. నా నిత్యము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును. నా నిత్యము అంటే దేవుని నిత్యము వాక్యానుసారంగా యేసయ్య చెప్పిన మార్గంలో మనం నడిచినప్పుడు, యేసయ్య చెప్పిన ఆజ్ఞలు మనం పాటించినప్పుడు, యేసయ్య చెప్పిన మాటలను విని దాన్ని గ్రహించి మన జీవితాలకు కత్తుకొని జీవించినప్పుడు, నా నిత్యం అంటే దేవుని వాక్యము నిత్యము, యేసయ్య చెప్పిన మాటలు నిత్యం జీవించేవారు దాన్ని రక్షించుకుందురు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. సువార్తను విని సువార్తను ప్రకారం మనల్ని మనం కట్టుకొని వాక్యానుసరంగా మనల్ని మనం సరిదిద్దుకొని ఈ లెంట్ కాలంలో సిలువ ధ్యానంలో ఉంటుండగా, ఈ శ్రమ కాలంలో మనం ఉంటుండగా మనల్ని మనం సరిదిద్దుకొని దేవుని చిత్తానుసరంగా ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో మన జీవితాలను ఈ లోకంలోనే కాదు పరలోకమందు కూడా మన స్థానం స్థిరంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మార్పు చెందాలి. ఈ యొక్క లెంట్ కాలంలో మనలో దేవునికి ఏవైతే ఇష్టం లేవో అన్నీ తీసుకొని దేవునికి ఇష్టడుగా జీవించాలనేది ఈ యొక్క సిలువ ధ్యానంలో ఒక సాదృశ్యం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు కొరకు ఎవరైతే జీవిస్తారో, యేసు ప్రభు మార్గంలో నడుస్తూ అనేకులను యేసు ప్రభు మార్గంలో ఎవరైతే నడిపిస్తారో వారి జీవితాలు ఎలా ఉంటాయంటే, నా నిత్యము తమ ప్రాణంలో పోగొట్టుకుని వారు దాన్ని దక్కించుకును. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, అతనికి ఏమి ప్రయోజనము? నిజమే కదా ప్రియ దేవుని సగ్గబా, దేవుని ప్రజలరా, ప్రాణము అన్నదే ఈ లోకంలో మనం జీవిస్తున్నంత కాలము ప్రాణం అన్నది చాలా ప్రాముఖ్యమైనదే. ఒకవేళ లోకమంతా కూడా సంపాదించుకొని అతడు చనిపోతే దేనికి సాదృశ్యమో, అతడి లోక ప్రయాణంలో మరి ఎంతగానో ధనము సంపాదించుకొని ఎంతో ఐశ్వర్యవంతుడుగా సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనమో? లోకమంతా కూడా సంపాదించుకొని ఆస్తులు సమకూర్చుకొని ఒకవేళ చనిపోతే దేనికి ప్రయోజనము? వాక్యానుసరంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసరంగా మనల్ని మనం జీవించినప్పుడు, ఇతరులకు సాయం చేసినప్పుడు, ఇతరులను బలపరిచినప్పుడు, ఒక మంచి జీవితము జీవించినప్పుడు అది దేవునికి ఇష్టమైన జీవితము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేసి, ఒక మనుషుడు లోకమంతా కూడా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణంకి ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ఈ రెండు ప్రశ్నలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజల. మొదటి ప్రశ్న చూసినట్టయితే, లోకమంతా కూడా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? రెండోది చూసినట్టయితే ఒక మనుషుడు తన ప్రాణంకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ప్రతి మనిషి ప్రాణం అంటే ఆశపడతాడు, జీవించాలని ఆశపడతాడు. ఎవరు కూడా మరి మరణించాలని ఆశపడరు, కానీ మేము బ్రతకాలి, జీవించాలి, చివరి క్షణాలు వచ్చినా కానీ మనిషి యొక్క ఆశ ఎలా ఉంటుంది అంటే ఇంకా కొన్ని సంవత్సరం, ఇంకా కొన్ని దినంలో బ్రతకాలని ఆశ ఉంటుంది. ఆ ఆశ దేవుని వాక్యము వైపు ఉన్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు, నువ్వు దేవుని యొక్క చిత్తానుసారంగా నిన్ను కట్టుకొని వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు నీ ప్రాణము చాలా విలువైనదే. నా నిత్యము ఎవరైతే ప్రాణం పోగొట్టుకుంటారో వారు దానిని దక్కించుకుంటారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. లోకమంతా కూడా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకున్న వానికి ఏమి ప్రయోజనము? ప్రాణంకి ప్రతిగా ఏమి ఇవ్వగలుగుతాడు మనుష్యుడు? కాబట్టి దేవుని వాక్యానుసరంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసరంగా జీవించడము చాలా ప్రాముఖ్యమైనదైన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. మనుష్య కుమారుడు తన తండ్రిని మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఎవరి క్రియలు చూపిన వానికి ఫలం ఇచ్చును. హల్లెలూయా.
మనిషి కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లోకానికి రాబోతా ఉన్నాడు. ఒకవేళ దేవుని చిత్తమైతే ఆయన వచ్చే రాకడ సమయానికి మనం బ్రతికి ఉంటే దేవుని యొక్క ఫలాన్ని పొందుకుంటాము. ఒకవేళ మనము యేసు ప్రభు రాకడ సమయం లోపలే చనిపోయినట్టయితే మనము తిరిగి యేసయ్య వచ్చినప్పుడు తిరిగి మనము సమాధులు తెరబడతాయి, లేవబడతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి వానికి వాని యొక్క ఒక పని పట్లే ఫలితం ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు ఒకానొక దినము ఆ ఫలాన్ని ఇస్తాడు. మనం చూసినట్టయితే బైబిల్లో చివరి పేపర్లో చూసినట్టయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చూపున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతి వారికి మనం జీవించిన విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు ఒక ఫలాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. అది ఆయన చిత్తానుసారంగా జీవించిన వారికి మాత్రమే, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్న వారికి మాత్రమే, తన సిలువను ఎత్తుకొని ప్రయాణం చేసిన వారికి మాత్రమే. అందుకంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చూపున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదే. దేవుడు సిద్ధపరిచిన జీతము దేవుని దగ్గర ఉన్నది. ఆ ఫలాన్ని మనము ఒకానొక దినం పొందుకుంటాం. అదే మాట మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్టయితే, మనిషి కుమారుడు తన తండ్రిని మహిమగలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఎవని క్రియల చూపున వానికి ఫలం ఇచ్చును. ఇక్కడ నిలిచిన వారందరూ కూడా మనిషి కుమారుడు తన రాజ్యము వచ్చుట చూచు వరకు మరణం రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. నిత్యంగా ఒకవేళ యేసు ప్రభు ఒక రాకడ, రెండో రాకడలో దేవుని చిత్తమైతే అప్పటి వరకు మనం ఉన్నట్టయితే దేవుడు ప్రతి ఒక్కరికి ఆ ఫలం ఇవ్వడానికి ఆ ఫలాన్ని సిద్ధం చేశాడు. మనం ఇక్కడ జీవించిన విధానాన్ని బట్టి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకమందు ప్రతి ఒక్కరికి స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. మనం జీవించిన విధానంకి దేవుడు ఆ ప్రతిఫలం ఇవ్వబోతా ఉన్నాడు. మనం వాక్యానుసారంగా జీవించి, వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని, వాక్యానుసారంగా మనం అనేకులను బలపరిచి, వాక్యానుసారంగా అనేక ఆత్మలను సంపాదించే బిడ్డలుగా ఉండాలి. యేసయ్యని కలుసుకొని వెళుతున్నప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. అనేక ఆత్మలను తీసుకొని యేసయ్య దగ్గర వెళ్ళే బిడ్డలుగా ఉన్నట్టయితే, భలే మంచి దాసుడా, నువ్వు ఇంకా 10 మీద నీకు అధికారం కలుగుతుంది. ఆ 10 నాణ్యాలు సంపాదించినప్పుడు ఆ ఒక్క నాణ్యాన్ని దాచిపెట్టుకొని భూమిలో త్రవ్వి దాచిపెట్టుకున్న ఆ ఒక్క నాణ్యం కూడా 10 నాణ్యాల వారికి ఏమన్నట్టుగా దేవాది దేవుడు ఈ లోకంలో మనం జీవించిన విధానాన్ని బట్టి దేవాది దేవుడు అలాంటి ఫలాన్ని మనకు కూడా ఇవ్వబోతా ఉన్నాడు. అట్టి ఫలాన్ని మనం పొందుకోవాలి అంటే ఈ లోకంలో దేవుని చిత్తానుసారంగా దేవుడు చూపించిన మార్గంలో మన సిలువను ఎత్తుకొని మనం వెళ్ళవలసిందే. ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సిలువను ఎత్తుకోవాలి. ఆ సిలువను ఎత్తుకొని మనం యేసయ్యని వెంబడించినట్టయితేనే యేసయ్య శిష్యులుగా ఉంటాము. ఒకవేళ మన సిలువను మనం ఎత్తుకోకుండా మనం వెళ్ళినట్టయితే మనం దేవునికి ఇష్టమైన పాత్రలు కాదు. యేసు ప్రభు చెప్తున్న మాట, వారు నాకు శిష్యుడు కానేరడు. ఎందుకంటే తను అపేక్షించుకొని తన సిలువను ఎత్తుకోవాల్సిన సమయంలో సిలువను ఎత్తుకోకుండా ఒకవేళ నన్ను వెంబడించినట్టయితే అలాంటి వాడు నాకు పాత్రుడు కాడు, అలాంటి వాడు నాకు శిష్యుడు కాడు అని యేసయ్య చెప్తా ఉన్నాడు. మనం యేసయ్య బిడ్డలుగా జీవించాలంటే మన సిలువను మనం ఎత్తుకొని ఆయనకి ఇష్టలుగా, ఆయన చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఈ లోకంలో జీవించిన కాలమంతా కూడా దేవుని కొరకు మనం జీవించినప్పుడు నా నిత్యము వారు మరణించినప్పుడు దాన్ని దక్కించుకుంటారనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అట్టి సమయంలో ఆ రక్షణ అనుభవం కలిగి మనం ఈ లోకంలో జీవించినట్టయితే ఆ ఫలాన్ని మనం పొందుకుంటాము. ఆ ఫలం దేవాతి దేవుడు ప్రభు యేసుక్రీస్తు ఆల్రెడీ ప్రిపేర్ చేసి మన కొరకు సిద్ధపాటు చేసి ఉన్నాడు. ఎలాంటి దినాలలో ఉపవాస దినంలో ఉంటుండగా దాదాపుగా 5వ వారంలో మనం ప్రవేశించి ఉన్నాము. మరి శుభ శుక్రవారంకు సమీపిస్తుండగా మనలో ఇంకా ఏదైనా చెడు ఉన్నట్టయితే, మనలో ఇంకా ఏదైనా పాపం ఉన్నట్టయితే యేసయ్య సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకొని మన పాపంలో ఒప్పుకున్నట్టయితే నేను నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త పాపంలో నుంచి, దుర్నీతి నుంచి మనల్ని విడిపిస్తాడు. కేవలం లెంట్ దినాలే కాదు, బ్రతికినంత కాలము
యేసయ్య కొరకు బ్రతకడము. కేవలం ఈ 40 దినాలు మంచిగా జీవించి తర్వాత మనం ఇష్టానుసారంగా జీవించడం అనేది కూడా అది కూడా మంచిది కాదు. మనం బ్రతికినంత కాలము, జీవించిన కాలమంతా కూడా యేసయ్య కొరకు సాక్షులుగా జీవించినప్పుడే అది మంచి జీవితం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు మీ అందరిని కూడా దీవించి ఆశీర్వదించి బలపరిచి ధైర్యపరిచి వద్దకు నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నైనా గడిచిన 3 నెలలు, నైనా 3 నెలల చివరి దినంలో మేము ఉంటుండగా నైనా ప్రభా ఇంతవరకు మనల్ని కాపాడి దీవించిన దేవా, 2025 సంవత్సరంలో లెంట్ కాలంలో ఉంటుండగా నైనా ప్రభా, ఈ సిల్వ ధారంలో ఉంటుండగా, శ్రమ కాలంలో ఉంటుండగా నైనా ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నూతన చిగురింపు పుట్టించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి వాక్యం బిడ్డలు కూడా వాక్యానుసరంగా తాను ఉపేక్షించుకొని, ఎవరైనా నన్ను వెంబడించిన గోరిని తాను ఉపేక్షించుకొని తను సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలనని మీరు చెప్పిన మాట ప్రకారం నాయన ప్రభా వాక్యానుసారంగా మనల్ని మేము కట్టుకొని నీ మాటలు విని ఆ మాటలను నన్ను గాయకొని ఆ మాటలను నత్తుకొని నీ మాటల ప్రకారం జీవించడానికి నీ కృపతర సాయం చేయమని, అలాగే వాక్యమైన ప్రతి బిడ్డను కూడా దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్కయు, మన కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు దేవుని త్రియేక దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబంలో తోడై నీడైండును గాక. ఆమేన్.